ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. మద్దిపాడు, వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి వేలం నిర్వహణ తీరును అధికారులతో సమీక్షించారు. పొగాకు రైతుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. రైతుల ప్రయోజనాలే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొంటూ కిలో పొగాకు సగటు ధర 200 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని సూచించారు. వేలం ప్రక్రియలో అన్ని కంపెనీలు పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. నేను చైర్మన్ గారు, ఈడీ గారు, మా జేసీ గారు, రైతులు అందరం కూడా ఇక్కడ వెల్లంపల్లి పొగాకు కొనుగోలు ప్లాట్ఫామ్కి రావడం జరిగింది. దాదాపు ఇవాళ చాలా పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. కొద్దిగా వాళ్ళైతే లో బిడ్ కొద్దిగా తక్కువే పడింది. నో బిడ్ ఇక్కడ 35% ఉంటుంది. దాన్ని కూడా తగ్గించడం కోసం చైర్మన్ గారు కానీ, ఈడీ గారు, మనం గవర్నమెంట్ నుంచి కానీ అందరం కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తాము. ఎక్కువ మంది టొబాకో పర్చేజ్ చేసేవాళ్ళు, కంపెనీ వాళ్ళు కూడా పాల్గొన్నారు. 9 నుంచి 10 మంది పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు 28 నుంచి 29 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడే ఈడీ గారు కూడా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అందరూ కూడా తప్పనిసరిగా ఆక్షన్లో పాల్గొనాలి. లాస్ట్లో వచ్చి ఎప్పుడో ఆర్డర్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది మాకు ఆగస్టులో పాల్గొంటాం కాదు. ఇప్పటి నుంచే ఎంతైతే క్వాంటిటీస్ కొనుగోలు చేయాలో ప్రతి నెల 10 మిలియన్ కొనుగోలు చేయాలని చెప్పి అంటున్నారు. దాని ప్రకారం ఎవరు ఏ కంపెనీ వాళ్ళు ఎంత కొనుగోలు చేయాలి, ఏ క్వాలిటీ కొనుగోలు చేయాలి, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆక్షన్లో పాల్గొనాలి. కూడా